दिव्य पुरुष ने जन्म लिया भारत की भूमि पर। एक दिव्य पुरुष ने जन्म लिया। ఓం శాంతి. ఈరోజు స్మృతి దినము. మన బ్రహ్మవత్సలందరికీ వరదానిని ఈరోజు కొరకు అందరూ గుర్తుంచుకోండి. జనవరి 18 పరమ పవిత్రమైన రోజు వచ్చినప్పుడు బాబా భోలానాథన్ రూపంలో పైన ఉంటారు. మనసు కోరుకున్న వరదానము ఇస్తారు. ఎవరైతే బాబా ఆజ్ఞలపైన మంచి రీతిగా నడుస్తారో వారికే వరదానములు లభిస్తాయి. ఈరోజు ఈ స్మృతి దినము రోజున మీ ముందు ఒక విషయాన్ని ఉంచుతాను. ఇక్కడ ఎవరైతే శ్రేష్ఠ పురుషార్థి కూర్చొని ఉన్నారో వారి కోసం చెప్తూ ఉన్నారు. తపస్సు చేయండి, బ్రహ్మ బాబా వలె తపస్సు చేయండి. దీనికి పునాది త్యాగము, సమర్పణ. మనమందరం కూడా తపస్వి రూపం తయారు చేసుకోవాలి. ఎందుకంటే మన ఎదురుగా ఎన్నో సమస్యలు, ఛాలెంజెస్ చూస్తున్నాము. బ్రహ్మ బాబా వంటి తపస్సు, అలసిపోని తపస్సు, దీర్ఘకాలపు తపస్సు, ఒక అడుగు కూడా వెనుక వేయకూడదు. అటువంటి తపస్సు చేయాలి. విఘ్నాలను దాటుతూ అచంచలమైన స్థిరమైన స్థితి ఉంచుకుని లోతుగా తపస్సు చేయాలి. చాలా చంచలమైన, స్థిరమైన, చాలా శక్తిశాలి తపస్సు చేయాలి. ఇందులో పర్సంటేజ్ ఉండదు. అచంచలమైన విశ్వాసం ఉండాలి బాబా పైన. ఎన్నో విఘ్నాలను ధైర్యము, సాహసంతో దాటుతూ వచ్చారు. మరి ఒక ఇంట్లో 380 మంది ఉన్నారు. తినేవారు, తాగేవారు ఉన్నారు. వారి దగ్గర ఏమీ మిగలలేదు. ఇది ఒక్కరోజు విషయం కాదు, 2-3 సంవత్సరాలు నడిచింది. ఇంత పెద్ద అగ్ని పరీక్ష గడిచింది. పరీక్షను దాటారు, కాంచనంగా అయ్యి వెలువడ్డారు. ఏదైనా పొందడానికి కొంచెం త్యాగం కూడా చేయాల్సి ఉంటుంది. ఏది వదిలిపెట్టకుండా ఏది పొందలేరు. బ్రహ్మ బాబా వంటి తపస్సును మనమంతా చేయాలి. రెండోది చాలా మంచి స్లోగన్ మీ ముందు ఉంచుతాను. ఇప్పటి వరకు ఈ ప్రపంచాన్ని 2 నేత్రాలతోనే చూసాము 4 యుగాల్లో. ఇప్పుడు సంగమ యుగంలో 3వ నేత్రంతో చూడాలి. 2 నేత్రాలతో కనిపిస్తూ ఉంటుంది, ప్రకాశిస్తున్న ప్రపంచం కనిపిస్తూ ఉంటుంది. 3వ నేత్రంతో కనిపిస్తుంది. బాబాకి తెలుసు ఈ నేత్రాలతో ఏమి చూస్తున్నానో అది ఉండదు. 3వ నేత్రంతో సూక్ష్మ లోకాన్ని మనం చూడవచ్చు. ప్రతి ఒక్కరి బ్రాహ్మణాత్మల యొక్క సంపూర్ణ స్వరూపము మన యొక్క 3వ నేత్రంతో చూడాలి. ఈ ప్రపంచం యొక్క భవిష్యత్తును, విజ్ఞాన ప్రగతిని 3వ నేత్రంతో జ్ఞానయుక్తంగా చూడాలి. ఈ ప్రపంచము మన కోసము డిస్టర్బెన్స్ జన్మింపజేసేది కాదు. మన యొక్క స్థితిని చాలా గొప్పగా తయారు చేసేవారిగా ఉండాలి. 2 నేత్రాలతో కనిపిస్తుంది, వీరు ఎలా చేస్తున్నారు, వీరు ఎలా చేస్తున్నారు కనిపిస్తుంది. 3వ నేత్రంతో ఏం కనిపిస్తుందంటే ఆత్మలందరూ ఎవరి పాత్ర వారు నిశ్చితమైన పాత్రను అభినయిస్తున్నారు అని కనిపిస్తుంది. అందరూ 2 నిమిషాల కోసము చింతన చేయండి. స్వరాజ్యాధికారిగా అయ్యి మస్తక సింహాసనం పైన విరాజమానమవ్వండి. నేను ప్రకాశిస్తున్న తేజస్వి ఆత్మను. స్వరాజ్యాధికారిని
మస్తక సింహాసనం పైన విరాజమానమై ఉన్నాను. నేను స్వయం పైన రాజ్యాన్ని చేసే శక్తిశాలి ఆత్మను. ఈ దేహానికి యజమానిని. ఈ దేహానికి అతీతంగా ఉన్నాను. ప్రపంచానికి సుఖ శాంతులను ఇచ్చే, విశ్వ కళ్యాణమును చేసే ఆత్మను. ఓం శాంతి. మరొక మంచి స్లోగన్ వ్రాసుకుని ఉంచుకోండి. ఎవరైతే తమ స్థితిని సంభాళించడం తెలుసుకుని ఉంటారో వారే బుద్ధివంతులు, దివ్య బుద్ధివంతులు. ఎవరైతే స్వయాన్ని సంభాళించుకుంటారో వారు ప్రపంచాన్ని కూడా సంభాళించుకుంటారు. స్వయాన్ని సంభాళించుకుంటే రాబోయే రోజుల్లో ప్రకృతిని కూడా సంభాళిస్తారు. ఇది చాలా మంచి స్థితి, స్వయాన్ని సంభాళించుకోవడం. ఈరోజు స్మృతి దినం రోజు మనమంతా చాలా మంచి సంకల్పం చేద్దాము. సంకల్పం చేయిస్తూ ఉన్నాను. ఆలోచించండి. ఏమైపోయినా సరే నేను నా స్థితిని పాడు చేసుకోకూడదు. విషయాలు చాలా వస్తాయి. మీ అందరి దగ్గర అనేక విషయాలు ఉన్నాయి. మాకు తక్కువ, మీకు ఎక్కువ వస్తాయి. విషయాలు వస్తాయి, వెళ్ళిపోతాయి. స్థితిని పాడు చేసుకోకూడదు. ఇదే బ్రహ్మబాబా యొక్క మంచి స్వరూపం ఉంది. అందరూ స్వీకరిస్తూ ఉన్నారా? ఎవరు స్వీకరిస్తున్నారు? మన యొక్క స్థితిని పాడు చేసుకోకూడదు. ఈ వాక్యమును రాసుకుని ఉంచుకోండి. 21 రోజులు రోజు ఉదయం ఒకసారి చదువుకోండి. ఏమైపోయినా సరే స్థితిని పాడు చేసుకోము. బాబా చాలా మంచి సంకల్పాలు చేయించేవారు. ప్రాణం పోయినా కానీ సంతోషాన్ని పోగొట్టుకోము. ఇటువంటి మంచి సంకల్పం చేయాలి. మనందరి స్థితిని ఈ సంకల్పం గొప్పగా చేస్తుంది. మనం బ్రహ్మ బాబా వలె ఈ యొక్క స్మృతిలో, ఈ స్థితిలో ఉండాలి. బాబా మహావాక్యములు సదా గుర్తుంచుకోవాలి. బాబా 100 సార్లు చెప్పుంటారు. ఎటువంటి స్మృతి ఉంటుందో అటువంటి స్థితి తయారవుతుంది అని బాబా చెప్పారు. స్థితి తయారు చేసుకునే ఈజీ విధానము మంచి స్మృతి. ఎటువంటి స్మృతి ఉంటుందో అటువంటి సమర్థత అంటే పవర్స్ మనలో వస్తాయి. స్వయాన్ని పవర్ఫుల్గా, శక్తిశాలిగా చేసుకోవాలి అంటే స్మృతి స్వరూపులుగా అవ్వాలి. శ్రేష్ఠ స్మృతులతోనే ఏ ఆత్మ అయినా నష్టమోహులుగా అవ్వగలుగుతుంది, నష్టమోహులుగా అవుతుంది. నష్టమోహ అంటే అర్థం మాతృశక్తి సంఖ్య ఎక్కువగా ఉంది. మీ ఇంట్లో పిల్లలు, మనవరాళ్ళు ఉన్నారు. చాలా స్వీట్గా ఉంటారు, కోమలంగా ఉంటారు. వారితో మోహం ఉంటుంది, నేచురల్ ఇది. వారిని ద్వేషించవద్దు, కానీ ప్రేమ ఉంచుకోండి. వారి పాలన చేస్తూ ఉండండి. ఈ సంకల్పం రోజు చేయండి. వీరు దైవీ కులపు మహాన్ ఆత్మలు మా ఇంట్లో ఉన్నారు. ఈ స్మృతిలో ఉన్నప్పుడు చమత్కారం జరుగుతుంది.
మీ సంకల్పాల ప్రభావము మీ పరివారం పైన చాలా లోతైన ప్రభావం పడుతుంది. ఈ విషయం చాలామందికి తెలియదు. మన సంకల్పాలు, విశేషంగా తల్లి సంకల్పాలు, శివశక్తుల సంకల్పాలు దూరాల వరకు ప్రభావం వేస్తూ ఉంటాయి. మనం ఈ స్మృతిని మేల్కొల్పాలి. కూర్చుని మంచి మంచి స్మృతిలో మనం స్థితులవ్వాలి. నేను సృష్టికి ఆధారం. నా యొక్క ఒక్కొక్క సంకల్పం యొక్క ప్రభావము సంపూర్ణ సృష్టిలోకి వెళ్తూ ఉంది. కల్ప వృక్షం యొక్క వేర్లలో ఉన్నాము. మన పవిత్రత, దైవీకులపు పవిత్రతను మేల్కొల్పుతుంది. ప్రపంచంలో దైవికుల ఆత్మలు కోట్ల మంది ఉన్నారు. మన యొక్క పుణ్యకర్మ ప్రపంచంలోని పాపకర్మల యొక్క అశుద్ధతను తొలగిస్తుంది, సమాప్తం చేస్తుంది. మన యోగము ప్రకృతిని కూడా పావనంగా చేస్తుంది. మనమే ఆధారముక్తులం. ఈ స్మృతిని సహజంగా, నేచురల్గా చేసుకోవాలి. ఈ స్మృతి ద్వారానే గొప్పదనం, మహానత వస్తుంది మనలో. మనం ఆలోచించాలి. మన యొక్క వైబ్రేషన్స్ ప్రపంచంలో అలజడి కలిగించే ఆలోచనలు మనం చేయకూడదు. ప్రపంచంలో ఇంకా దుఃఖం పెరుగుతుంది. మనం స్వయాన్ని ఈశ్వరీయ సంతోషంలో, ఈశ్వరీ నశాలో స్వయం ఉండాలి. ప్రపంచంలో శాంతి వ్యాపిస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో ప్రపంచంలో ఎక్కువగా ఆలోచించడం, ఓవర్ థింకింగ్, ఇది మహారోగంగా వ్యాపిస్తూ ఉంది ప్రపంచంలో. మనందరికీ సకాశిద్దాం, సకాశిచ్చే మంచి ప్రయోగం చేద్దాము. ఇది తలకిందులుగా ఉన్న కల్పవృక్షము చిత్రాన్ని ఎదురుగా చూడండి. తలకిందులుగా ఉన్న కల్పవృక్షము పైన నేను వేర్లలో, కల్పవృక్షం యొక్క వేర్లలో కూర్చోండి. సృష్టికి ఆధారము. సంపూర్ణ కల్పవృక్షపు పాలన చేసే శ్రేష్ఠ పూర్వజ ఆత్మను పవిత్రత భరిస్తాను. పైనుండి బాబా యొక్క పవిత్ర కిరణాలు, గోల్డెన్ కిరణాలు నా పైన పడుతూ ఉన్నాయి. సుఖభరితమైన ఫౌంటైన్ నా పైన ఉంది. ఇప్పుడు ఈ పవిత్రత కిరణాలు క్రింద మొత్తం ప్రపంచమంతటా పూర్తి కల్పవృక్షమంతా వ్యాపిస్తూ ఉన్నాయి. మన యొక్క సూక్ష్మ తరంగాలు ఒక్కొక్క శాఖకు వెళ్తూ ఉన్నాయి. సంకల్పం చేయండి. ప్రపంచంలోని ఆత్మలందరూ చాలా సుఖంగా ఉన్నారు.
అందరి మూల పవిత్ర సంస్కారాలు జాగృతమై ఉన్నాయి. ఆత్మలందరి దైవత్వము మేల్కొంది. ఓం శాంతి. బాబా నుండి వరదానములు తీసుకోండి. ఉదయం నుండి ఎవరైతే తీసుకోలేదో వారు తీసుకోండి. ఉదయం సమయము అయితే ఉదయం సమయం యొక్క మహత్వం గురించి అయితే అందరికీ తెలుసు. బాబా వరదానము ఇవ్వడానికి తయారుగా ఉంటారు. రాబోయే సమయం వరదానాల ద్వారా చాలా సేవ జరుగుతుంది. 2 విషయాలు గుర్తుంచుకోండి. వరదానములు పొందే శ్రేష్టమైన లగ్నం ఉండాలి. వరదానములు ఇముడ్చుకునే విధానం కూడా తెలుసుకోవాలి. మొదటి మహావాక్యము, వరదానములు ఎవరు తమ బుద్ధిలో ఇముడ్చుకుంటారు అంటే చాలా కాలము ఎవరైతే ఈశ్వరీయ నశాలో ఉంటారో వారే వరదానాలను ఇముడ్చుకుంటారు. మనం మురళీలో విన్నాము, బాబా వచ్చారు, మీ బుద్ధిని స్వచ్ఛంగా తయారు చేయడానికి బాబా వచ్చారు. చాలా ప్రియమైన మహావాక్యం ఇది. స్వచ్ఛంగా అంటే చాలా పవిత్రంగా మరియు శక్తిశాలిగా కూడా ఉంది. ఎవరైతే వరదానములు ఇముడ్చుకోవాలి అనుకుంటారో వారు ఈశ్వరీయ నశాలో ఉండే అభ్యాసం చేయండి. రోజు మురళీలో ఈశ్వరీయ నశ విషయాలు చాలా వస్తూ ఉంటాయి. రోజు పిల్లలు మీకు చాలా అపారమైన సంతోషం ఉండాలి. మీరు ఎవరి సన్ముఖంలో కూర్చున్నారు, ఎంత సంతోషం నశ ఉండాలి మీకు స్వయం భగవంతుడు మన కోసము స్వర్గం కానుక తీసుకువచ్చారు. ఈశ్వరీయ నశ మీకు ఉండాలి. ఎవరి ఆలోచనలో కూడా ఈ విషయం లేదు. ఇంకా ఈశ్వరీయ నశలో ఉండాలి. మనం భగవంతుని కనులతో చూసాము. ఈరోజు సంకల్పం చేయండి, ధారణ చేయండి. ఈ కనులతో భగవంతుని చూసాము. ఈరోజు రేపు చూస్తాము, రోజు చూస్తాము. ప్రపంచ యొక్క కల్పనకి అతీతమైన విషయము. ఈ కనులతో మనం భగవంతుని చూసాము. ఈ కనులతో మనం ఏమి చూడము. మీరు ఆలోచించండి. ఎవరి యొక్క అశుద్ధతను చూడము, ఎవరి అవగుణాలను చూడము. చెడు పైన మన గుణాలు వెళ్ళకూడదు, మన దృష్టి వెళ్ళకూడదు ఎవరి అవగుణాల పైన. ఈరోజు భగవంతుడి నుండి వరదానములు తీసుకునే సమయం. 2వ విషయం గుర్తుంచుకోండి, వరదానాల్లో శక్తి ఉంటుంది. అగ్నిని కూడా నీరుగా మార్చే శక్తి ఉంది. ఇది చాలా లోతైన మహావాక్యము. ప్రపంచంలో అగ్ని అంటుకుని ఉంది. మనం అందరిపైన శీతలపు జల్లులు జల్లవలసి ఉంటుంది. విఘ్నాల రూపీ సమస్యలు ఇంకా పెరుగుతూ ఉంటాయి. మనం యోగ జ్వాల ద్వారా అగ్నిని శాంతం చేయాలి. అందరూ మీ మనసులో తయారు చేసుకోండి, నేను భగవంతుడి నుంచి ఈ వరదానం తీసుకోవాలి. మన కోసము, ప్రపంచం కళ్యాణం కోసము, లేక పరివారాన్ని సుఖంగా తయారు చేయడానికి. విఘ్న వినాశకాత్మ నువ్వు వరదానం తీసుకోండి. పరివారం కూడా నిర్విఘ్నంగా ఉంటుంది. మనం ప్రపంచాన్ని కూడా నిర్విఘ్నంగా తయారు చేయడంలో ముఖ్యమైన పాత్ర అభినయించగలుగుతాము. బాబా నుండి వరదానం తీసుకోండి. స్థిరమైన బుద్ధి కలిగి మహాన్ యోగిగా అవ్వాలి. వరదానం తీసుకోండి. అందరి దుఃఖాలను దూరం చేసే వరదానం తీసుకోండి. సెకండ్లో నడవండి. నేను ఆకాశానికి దూరంగా అతీతంగా సూక్ష్మలోకంలో ఉన్నాను. ఎదురుగా బాప్ దాదా
కమల ఆసనం పైన విరాజమానమై ఉన్నారు. భోలానాథుని స్వరూపంలో విరాజమానమై ఉన్నారు. మీకు ఏ వరదానం కావాలంటే అది చెప్పండి. బాబా నుండి దృష్టి తీసుకుంటూ శక్తి నింపుకోండి. బాబా వరదానం ఇవ్వడానికి తయారుగా ఉన్నారు. బాబా తమ వరదాన్ని హస్తమును నా శిరస్సు పైన ఉంచారు. అనుభవం చేయండి. బాబా హస్తము నుండి శక్తుల కిరణాలు నాలో ఇమిడిపోతూ ఉన్నాయి. మనం కోరుకున్న వరదానమును బాబా తదాస్తు చెప్పారు. ప్రసన్నంగా అయ్యి స్వయం వరదాత భగవంతుడు మనం కోరుకున్న వరదానమును ఇచ్చేశారు. ఓం శాంతి. ఈ విధానాన్ని కనీసం రోజు ఉదయం 7 రోజుల్లోనే చేయండి. కనీసం 21 రోజులు కూడా చేయవచ్చు. నాకు బాబా నుండి ఈ వరదానం లభించింది, విశ్వాసం ఉంచుకోవాలి. నేను ఈ వరదానాన్ని ఉపయోగించుకునే విధానము చెప్తారు. మీరు విఘ్న వినాశక వరదానం తీసుకున్నారు, విశ్వాసం ఉంచుకోండి. నేను ఇతరుల విఘ్నాలను సమాప్తం చేయగలను. సర్వశక్తివంతుని వరదానం నాకు లభించింది. ఎవరైనా వ్యక్తి విఘ్నములు తీసుకొని వచ్చినప్పుడు మీకు విఘ్నాల గురించి వినిపిస్తారు. వారికి దృష్టి ఇవ్వండి. ఏమి ఆలోచించాలో వారికి నేర్పించండి. సంకల్పం చేయండి. నాకు విఘ్న వినాశక వరదానం ఉందని అని గుర్తు చేసుకోండి. దృష్టి ఇస్తూ సంకల్పం చేయండి. వీరి యొక్క విఘ్నాలు ఇప్పటి నుంచి సమాప్తం అవ్వడం ప్రారంభమైంది. ఈ విధంగా మనం అభ్యాసం చేస్తూ వారికి కూడా కొంచెం నేర్పించాలి. విఘ్నాలు సమాప్తం అవ్వడం కనిపిస్తుంది. 2-3 అనుభవాలు చేయాలి. స్వయం పైన విశ్వాసం కలుగుతుంది. మనం ప్రపంచంలోని విఘ్నాలను సమాప్తం చేసేవారిగా అవుతాము. వరదాని స్వరూపంగా అవుతాము. అందరూ జాగృతం చేసుకోండి. బాబా యొక్క కథ ఎవరు వినిపించారో నాకు తెలియదు. 1 నిమిషంలో వినిపిస్తాను. బాబా కథ. బాబా జనవరి 18 ఉదయం క్లాస్లోకి రాలేదు, ఆరోగ్యం బాగలేదు. సాయంత్రము బాబా పిల్లలందరినీ కలవాలి అని చెప్పారు. 1 గంట, రాత్రి 8:30కి గంట మోగింది. అందరూ క్లాస్కి వచ్చేసారు. బాబా 1 గంట మహావాక్యములు వినిపించారు. మీ అందరూ విన్నారు. మహావాక్యములు వినిపించి బాబా వెన్ను చూపించేవారు కాదు. బాబా వెనక్కి వెళ్ళేవారన్నమాట. వీపు చూపించేవారు కాదు. పిల్లలు మంచిది, పిల్లలు వీడుకోలు అని అన్నారు. ఒకేసారి అన్నారు. ఇంతకుముందు ఎప్పుడు అనలేదు. బాబా రూమ్లోకి వచ్చారు. తర్వాత వెనకాల 2-3 అక్కాయిలు వెళ్ళారు. ఆరోగ్యం బాగాలేదు. తమ బెడ్ పైన కూర్చుని ఉన్నారు. ప్రకాష్ మణి దాది కూర్చోమని చెప్పారు పక్కన. బాబా దాది చేయి తన చేతిలో తీసుకున్నారు. దృష్టి ఇవ్వడం ప్రారంభించారు. తమ శక్తులను వెళ్ళి చేశారు. ఆత్మ శరీరం నుంచి వెళ్ళిపోయింది. సర్వశ్రేష్టమైన దేహాన్ని వదిలిపెట్టే స్థితి. బ్రహ్మ బాబా ఎగ్జాంపుల్. స్మృతి స్వరూపంగా అయి దేహాన్ని వదిలిపెట్టడం. సుప్రీం స్టేట్ ఆఫ్ మైండ్, సుప్రీం స్టేట్ ఆఫ్ యోగి. 2వ స్థితి
కష్టం లేకుండా ఒక్క సెకండ్లో శరీరం వదలదాము. మూడోది గురించి మీకు తెలుసు. మనమంతా స్వయం స్మృతి స్వరూపులుగా తయారవ్వాలి. చిన్న చిన్న స్మృతులు తీసుకోండి. మీరు ఈరోజు 3 స్మృతులు జీవితంలో పక్కా చేసుకోండి. నేను భయపడే పని లేదు, స్వయం భగవంతుడు నా తోడుగా ఉన్నారు. రోజు ఒకసారైనా గుర్తు చేసుకోండి. ఉదయం 6 గంటలకు ఏదో సమయంలో గుర్తు చేసుకోండి. ఎవరు మీకు సహాయం చేస్తూ ఉన్నారు, ఎవరు తోడుగా ఉన్నారు, మీకు ఎవరు మనకు తోడుగా ఉన్నారు. ఎవరికైతే భగవంతుని తోడు లభిస్తుందో, సర్వశక్తివంతుడు ఎవరికి తోడు ఇస్తూ ఉన్నారో వారి శిరస్సు పైన వారి యొక్క హస్తం ఉంది. వారు ఎలా ఉంటారో మీరు ఆలోచించండి. నిశ్చింత జీవితం ఉంటుంది, నిర్భయతతో కూడిన జీవితం ఉంటుంది. బాబా ముందు మురళీలో కూడా చెప్పారు, ఈ మాటలన్నీ మీరు రాసుకొని ఉంచుకోండి. బాబా నిశ్చింత చక్రవర్తి గురించి చెప్పారు. జీవితంలో పక్కా చేసుకుంటూ ఉండండి. పిల్లలు జాగ్రత్తగా వినండి. మీరు చక్రవర్తిగా అయ్యి చూడండి అంటే అర్థం, అన్ని చింతలు నాకు ఇచ్చి మీరు చక్రవర్తిగా అయ్యి చూడండి నేనేం చేస్తాను అని అన్నారు బాబా. స్వయాన్ని ఈ స్మృతిలో ఉంచుకోవాలి. కనీసం మీరు 3 స్మృతులు ఎన్నుకోండి. నేను కల్పకల్పకు విజయరత్నాన్ని, నేను దైవీకుల పవిత్ర ఆత్మను, నేను ఈ సృష్టిలోని హీరో యాక్టర్ను, నేను ఈశ్వరీయ శక్తులతో నిండి ఉన్న శివశక్తిని, నేను ఈ ధరతి పైన వెలుగును. బాబా మేలుకొల్పారు. మనమైతే నిద్రపోయి ఉన్నాము. మనం చిన్న మనుషులము, గృహస్థుల్లో ఉన్నాము. మేము చాలా బలహీనంగా ఉన్నామని ఆలోచిస్తూ ఉండేవారం. మా భాగ్యమే బాగోలేదు అని ఆలోచించేవారము. బాబా మన భాగ్యాన్ని మేల్కొల్పారు. కాదు, మీరు మాస్టర్ భాగ్య విధాతలు, మీరు మాస్టర్ భాగ్య విధాత. మీరు బలహీనమైన వారు కాదు, ప్రపంచానికి శక్తులు ఇచ్చేవారు. మీరు అడిగేవారు కాదు, వరదానములు ఇచ్చేవారు. ఇది సూపర్ స్టేట్. బాబా నుండి వరదానములు తీసుకోవాలి, ప్రపంచానికి ఇవ్వాలి. మనం ఇటువంటి స్మృతులు ధారణ చేయాలి. బాబా యొక్క 3 మహానతలను జీవితంలో ధారణ చేయాలి. ఈరోజు ఆ 3 విషయాలు చెప్తాను, వాటిని వదిలిపెట్టవలసి ఉంటుంది. ప్రపంచాన్ని ఈర్ష్యాగ్ని కాల్చివేస్తోంది. ప్రతీకారం తీర్చుకునే అగ్ని చాలామందిలో ఉంది. మనం ఈర్ష్యని రిప్లేస్ చేస్తే, పరివర్తన చేస్తే, ఈర్ష్య స్థానంలో మనం స్వయాన్ని మహాన్గా తయారు చేసుకోవాలి. మనం భాగ్యంతో హెల్తీ కాంపిటీషన్ చేయాలి. ఎవరితో ప్రతీకారం తీర్చుకుంటాం మనమైతే అందరికీ శుభభావన దానం చేయాలి. అందరికీ సుఖశాంతులను ఇచ్చేవారు. ఇతరులతో పగని తీర్చుకుంటాము, ప్రతీకారమే తీర్చుకుంటాము. మన మహానాత్మలము, దాతలము, విధాత వరదాతలము. ఈరోజు సంకల్పం చేయండి, నేను దాతగా అవ్వాలి, ఇచ్చేవారిగా అవ్వాలి. ప్రేమను కూడా ఇవ్వాలి, గౌరవం కూడా ఇవ్వాలి. మహానాత్మల యొక్క ముఖ్యమైన కర్తవ్యం ఇతరులను యోగ్యులుగా తయారు చేయడము. ఏ విధంగా తల్లి తండ్రి పిల్లలను యోగ్యులుగా తయారు చేయాలనుకుంటారు, వాళ్ళు కేవలం కోరుకుంటారు. కానీ మనం ఇతరులను యోగ్యులుగా తయారు చేయాలి, వారి యొక్క యోగ్యతలను మేల్కొల్పాలి. అందరూ ముందుకు వెళ్ళాలనుకుంటే వారి మార్గాన్ని శుభ్రం చేయాలి, ఈజీ చేయాలి. ఎవరైనా ముందుకు వెళ్ళాలనుకుంటే వారి ద్వారం బంద్ చేసేయడం కాదు, ఇతరుల ద్వారాన్ని బంద్ చేసేవారు వారి యొక్క ప్రగతి ద్వారం ఎప్పుడు మూసిపోయి ఉంటుంది. ఇక్కడ ఎవరి ఇతరుల యొక్క ద్వారం మూసేసామంటే జన్మల ద్వారం స్వయం మనకి అన్ని ద్వారాలు మూసిపోతాయి ప్రతి జన్మలో. ఈ ధారణల కోసము బాబా స్టాంప్ తీసుకోవడానికి వెళ్దాం.
జ్వాలారూపి స్థితిలో పరంధామంలో వెళ్దాము. అనుభవం చేయండి. ఆత్మనైన నేను ప్రకాశిస్తున్న జ్యోతిని, మాస్టర్ జ్ఞాన సూర్యుడను, పరంధామములో ఉన్నాను. పైన సర్వశక్తివంతుడు, నిరాకారుడు, సుప్రీం సోర్స్ ఆఫ్ ఎనర్జీ, వారి యొక్క దివ్య తేజస్సు దూర దూరాల వరకు వ్యాపిస్తూ ఉంది. వారి సంపూర్ణ ఎనర్జీ నాలో ఇమర్జ్ అవుతూ ఉంది. బాబా దగ్గర కూర్చొని సంకల్పం చేయండి. నేను నా యొక్క జీవిత యాత్రను ఏ విధంగా నిర్ణయించుకోవాలి బాబాకు అర్పించండి ఈరోజు. బాబా యొక్క ఎనర్జీని స్వయంలో నింపుకుని ఆత్మనైన నేను తిరిగి వచ్చేసాను. ఓం శాంతి. అందరూ చాలామంది ప్రారంభించి ఉంటారు. ఇప్పటి నుంచి ఈ రోజు నుండి సకాష్ ఇచ్చే తమ నేచురల్ స్వరూపాన్ని మేల్కొల్పండి. మనమంతా వింటూ ఉంటాము, ఇది జరిగింది అది జరిగింది, చాలా వింటూ ఉంటాము, వింటాం కూడా. ఇదే ముందు ముందు కూడా ఇదే వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే యుగం మారవలసి ఉంది. మనం అటువంటి నేచర్ తయారు చేసుకోవాలి. ఆ విధంగా సంకల్పాలు చేయాలి. ఎక్కడ ఏం జరిగినా వెంటనే మీరు సకాష్ ఇవ్వండి. కేవలం వినడమే కాదు, కేవలం సాక్షిగా ఉండడం కాదు, సకాష్ కూడా ఇవ్వాలి. అమెరికాలో లాస్ ఏంజల్స్లో, కాలిఫోర్నియా 2 సిటీస్లో ఫిల్మ్ ఇండస్ట్రీలో ముఖ్యమైన కేంద్రం కాలిపోయింది కదా, కాలిపోతుంది. ఇంకా డ్రామాని మనం విని సమాప్తం చేసేస్తాము. కానీ ఎవరికైతే సర్వస్వం కోల్పోయారో వారి మానసిక పరిస్థితి ప్రపంచం పైన చెడు ప్రభావం పడుతుంది. మనందరి కర్తవ్యం ఉంది. మనం విశ్వాన్ని మనం పరివారంగా భావించినట్లయితే కేవలం చెప్పడం కోసమే కాదు, వెంటనే అక్కడి వైబ్రేషన్స్ పంపించాలి. సింపుల్ సంకల్పం మీకు చెప్తాను. మీ ఇంట్లోనే ఉండి, మీ ఇంట్లో మీ బాబా రూమ్లో కానీ డాబా పైన కానీ ఎక్కడైనా కూర్చోండి, అభ్యాసం చేయండి. నేను పరమ పవిత్రమైన ఆత్మను, ప్రకృతికి యజమానిని. ఆత్మను నా మస్తకం నుండి పవిత్రత కిరణాలు వ్యాపిస్తూ ఉన్నాయి. అగ్నిదేవ్ శాంతంగా అయిపో. సంకల్పం వల్ల రిపీట్ చేయండి. ఎవరి యోగాభ్యాసం చాలా బాగుందో వారు చేయండి.
నేను భరిస్తాను. అక్కడ ఆకాశంలో పైన ఉన్నాను, అక్కడ అగ్ని అంటుకున్న ప్లేస్లో నేను బాబా నుండి శక్తుల కిరణాలు, పవిత్రత కిరణాలు నా పైన పడుతూ ఉన్నాయి. నా నుండి కిందకి వెళ్తూ ఉన్నాయి. శాంతి కావాలి, అందరికీ శాంతి లభిస్తుంది. ప్రకృతిని శాంతింపచేయాలి. ప్రకృతి శాంతిగా అవుతుంది. కొద్ది సెకండ్లు మనం వెళ్దాం. అమెరికాలోని కాలిఫోర్నియా ఆకాశంలో అందరూ ఫరిస్తాగా అయి వెళ్దాము. నేను ఫరిస్తాను, అక్కడ ఆకాశంలో ఉన్నాను. దృశ్యాన్ని మధ్య చేయండి. నేను విశ్వ కళ్యాణకారి ఫరిస్తాను. నేను ప్రకృతికి యజమాని అయిన ఫరిస్తాను. బాబా కిరణాలు నాలో ఇమిడిపోతూ ఉన్నాయి, నా నుండి కిందకి వ్యాపిస్తూ ఉన్నాయి. సంకల్పం చేయండి. హే అగ్నిదేవ్, హే వాయుదేవ్, శాంతిగా అయిపోండి. నేను భరిస్తాను, తిరిగి దేహంలోకి వచ్చేసాను. ఓం శాంతి. 10 నిమిషాలనే చేయాలి మనం. ఇప్పుడు 1 నిమిషం చేస్తాము. ఈ సేవ చేయడం చాలా అవసరము. మనం ఈ విధంగా సకాశ్ ఇవ్వాలి. అప్పుడు ప్రకృతి యొక్క ప్రకోపాన్ని మనం తగ్గించగలుగుతాము. ఇది గుహ్యమైన రహస్యము. మనం ప్రపంచంలోని విఘ్నాలను సమాప్తం చేయడానికి సకాశ్ ఇస్తాము. అప్పుడు మన యొక్క విఘ్నాలు స్వతహాగానే సమాప్తమైపోతాయి. మనం ఇతరుల దుఃఖాలను హరించడానికి సకాశ్ ఇస్తాము. అప్పుడు మన యొక్క దుఃఖాలు, జన్మజన్మల దుఃఖాలు ఈశ్వరీయ సుఖంలోకి పరివర్తన అయిపోతాయి. ఇది చాలా సుందరమైన సమయము. మన జీవితానికి విలువ ఇవ్వాలి. నాతో పాటు అందరూ చింతన చేయండి. నా యొక్క సంగమయుగి జీవితము చాలా చాలా విలువైంది. దీనికంటే మహత్వమైన జీవితము 84 జన్మల్లో ఇంకెక్కడ ఇటువంటి జన్మ ఉండదు. ఈ సమయము చాలా విలువైనది, అమూల్యమైనది. ఈ సమయము భాగ్యవంతులైన ఆత్మల చేతిలోకే వచ్చింది. ఈ సమయము గడిచిపోయిందంటే మరలా రాదు. మన యొక్క ఒక్కొక్క సంకల్పము అతి మహాన్ విశ్వ కళ్యాణము చేసేదిగా ఉంటుంది. రోజు మీతో మీరు మాట్లాడుకోండి. ఏకాంతంలో కూర్చుని ఇంట్లో ఉన్న మీకు మీరే మోటివేట్ చేసుకోవాలి. మీతో మీరు మాట్లాడుకుంటూ ఉండండి. నేను చాలా పుణ్యాత్మను. భగవంతునితో మిలనము జరుపుకునే సమయము వచ్చింది. ఇటువంటి సమయము వచ్చింది. భాగ్యమును తయారు చేసుకునే పూర్తి అధికారం లభించింది. ప్రపంచం కోసము చాలా చేసే సమయము. చాలా మంచి అవకాశం ఎదురుగా ఉంది. చింతన చేయండి. చిన్న చిన్న విషయాల నుంచి మనం బయటపడిపోతాము. అనేక పవిత్ర ఆత్మలు చిన్న చిన్న విషయాల్లో వాళ్ళు చిక్కుపోయి ఉంటారు. వారందరికీ నేను చెప్తూ ఉన్నాను, మన యొక్క మహాన్ కర్తవ్యాన్ని గుర్తు చేసుకోవాలి. రోజు స్వయాన్ని గుర్తు చేసుకోండి. మీరు మహాన్ ఆత్మ. మీ యొక్క మహాన్ కర్తవ్యం మిమ్మల్ని పిలుస్తూ ఉంది. మీరు మహాన్ కర్తవ్యం చేయాలి. మనం ఇతరులకు ఉపయోగపడాలి, పరివారానికి కూడా ఉపయోగపడాలి, ప్రపంచానికి కూడా మనం ఉపయోగపడాలి. సెల్ఫ్ మోటివేషన్ అనేది
చిన్న చిన్న విషయాలు కింద ఉండిపోతాయి. ఈ ప్రపంచము ఈ విషయాల్లో చిక్కుకుపోయి ఉంది. నేను ఇందులో చిక్కుకోకూడదు. మనతో మనం మాట్లాడుకుంటూ ఉండాలి. స్వయం ఈశ్వరీయ శ్రేష్ఠ నశాలో శ్రేష్ఠ స్మృతిలో ఉండాలి. ఈరోజు మనందరి కోసము అతి శ్రేష్టమైన శుభమైన సమయము. అందరూ అనుభవం చేయండి. బాబా యొక్క శక్తుల కిరణాలు పూర్తి సభలో పడుతూ ఉన్నాయి. జ్ఞాన సూర్యుడు తమ తేజస్వి రశ్మిని సూర్యరశ్మిని మన సభ అంతా వేస్తూ ఉన్నారు. మనసులో ఆహ్వానించండి. బాబా, మేము చాలా దూరం నుండి మిమ్మల్ని కలవడానికి వచ్చాము. బాబా, మీరు వచ్చేయండి, అనుభవం చేయండి. జ్ఞాన సూర్యుడు కిందకి వస్తూ ఉన్నారు. వారి శక్తుల కిరణాలు నలువైపులా వ్యాపిస్తూ ఉన్నాయి, నాలో ఇమిడిపోతూ ఉన్నాయి. ఓం శాంతి. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. నేను మీకు ప్రతిసారి చెప్తూ ఉంటాను, ఇప్పుడు సమయం వచ్చింది. బ్రహ్మ కుమారి కుమారుల సమయం వచ్చింది. ఈ ప్రపంచంలో బాబా మరియు వారి జ్ఞానమే మెరుస్తుంది. బ్రహ్మ కుమారి కుమారులుగా చెప్పుకోవడం గర్వించే విషయంగా అవుతుంది. అందరూ మీ దర్శనం చేసుకోవడానికి వస్తారు. అటువంటి సమయం వస్తుంది. ఎవరు ఆ మహాన్ ఆత్మలు భగవంతుని కలుస్తూ వచ్చారు. కల్కి అవతారం గురించి అందరూ చెప్తూ ఉంటారు బయట ప్రపంచంలో. మనం ఇక్కడ సంవత్సరాల నుండి ప్రభు మిలనం జరుగుతోంది. కావున అందరూ అంతర్ముఖిగా ఈ స్వయంతో మాట్లాడుకోండి. నేను ఇప్పుడు కేవలం స్వయాన్ని స్పిరిచువల్ పవర్స్ ఆధ్యాత్మిక శక్తులతో నింపుకోవాలి. ఏమి వేస్ట్ అవ్వకూడదు. ఎందుకంటే ప్రపంచం యొక్క కళ్యాణం చేయాలి. ఏ అన్నయ్యలు అక్కయ్యలు భగవంతునికి ఉపయోగపడ్డారో, భగవంతుని కార్యంలో ఉపయోగపడ్డారో, ఓహో నా భాగ్యము, అంతిమ జన్మలో అంతిమ జీవితము భగవంతునికి ఉపయోగపడ్డాము. మన భాగ్యానికి మనం మహిమ చేసుకోవాలి, మెచ్చుకోవాలి. బాబా మహావాక్యములు విని బాబా వరదానములు తీసుకుందాము. బాబా యొక్క ఎనర్జీని కూడా అనుభూతి చేద్దాము. చాలా మంచి అనుభవం కోసము ఎదురుగా టీవీలో మనం బాబాని చూస్తాము. బాబా వరదాని మహావాక్యములు వింటాము. వారి యొక్క ఎనర్జీ నాలో ఇమిడిపోతుందని అనుభూతి కూడా చేస్తాము. ఈ రెండు అభ్యాసాలు చేస్తాము. మరి దీని యొక్క మంచి అనుభూతి చేయాలి. నేను ఆత్మను ఇక్కడ మస్తకంలో కూర్చొని భగవంతుని మహావాక్యములు వింటూ ఉన్నాం. మనుషుల మాటలు విన్నాము, గురువులు పండితుల యొక్క భాగవత కథలు అన్నీ విన్నాము జన్మ జన్మాంతరాలుగా. ఇప్పుడు భగవంతుని మహావాక్యములు వింటున్నాము. ఈ విధంగా ఆ భావంతో కూర్చొని వినండి, అనుభూతి చేయండి. పవర్ఫుల్ స్థితిలో కూర్చోండి. మనం పరంధామంలో బాబా దగ్గరికి వెళ్దాము. వారి యొక్క సుప్రీం ఎనర్జీ క్రింద ఉన్నట్లుగా అనుభవం చేయండి. ఓం శాంతి. चलो हम चलें 5